తీసుకోము కదా! అంటే దాని యొక్క ఫీచర్స్ ఏంది? దాని ర్యామ్ ఏంది? దాని రోమ్ ఏంది? కలర్ ఎవ్రీథింగ్ మనం ఏం చేస్తామంటే ఎస్టిమేట్ జేసి, దాని ఫీచర్స్ అన్నీ బాగుంటేనే మనం ఏం చేస్తాం గైస్ ఆ ప్రొడక్ట్‌ని పర్చేస్ చేసుకుంటాం. సిమిలర్‌లీ జావా అనేది ఎందుకు ఫేమస్ అంటే, ఈ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి జావా అనేది అన్నిటికంటే గూడా ఎక్కువ పాపులర్ అయింది. ఓకేనా? సో, ఈ ఫీచర్స్ ఏందో చూద్దాం. అంత పవర్‌ఫుల్ ఫీచర్స్ ఏమున్నాయి దీంట్లో ఒకసారి చూద్దాం. సో, గైస్ ఫస్ట్ వన్ జావా ఈస్ ఏ ఫస్ట్ ఫీచర్ ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్. ఏందంటే ఇది సింపుల్ లాంగ్వేజ్. ఎందుకు సింపుల్ అంటున్నా అంటే గైస్, ఈ జావాలో మనకి పాయింటర్స్ అనే కాన్సెప్ట్స్ ఉండవు. సి లాంగ్వేజ్‌లో ఉండే పెద్ద పెద్ద సింటాక్స్‌లు ఉండవు కాబట్టి జావా ఈస్ ఏ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఇందులో ఒకటి ఏంటి అంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫీచర్. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, జావా ఈస్ ఏ హై లెవెల్. ఏందంటే గైస్ హై లెవెల్. జావా ఈస్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాము అంటే బికాస్ ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్స్‌ని గాని అన్నిటిని కూడా డెవలప్ చేస్తున్నాము అంటే బికాస్ ఆఫ్ యూజింగ్ జావా. అందుకనే జావాని ఎలాంటి లాంగ్వేజ్ అంటున్నాం? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది లో లెవెల్ గాని, మిడ్ లెవెల్ గాని కాదు. ఇట్స్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఫీచర్ విచ్ ఇస్ ఎ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కూడా సపోర్ట్ చేయని టెక్నిక్ ఏదైనా ఉంది. ఇక్కడ మాత్రమే సపోర్ట్ చేస్తారు. అదేంటి అంటే ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. సో, వాట్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్? అసలు ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ ఎందుకంటాము? అసలు ప్లాట్‌ఫార్మ్ అంటే ఏందో చూద్దాం ఒకసారి. సో, ఏం లేదు గైస్, జావాకి ఒక ప్రోగ్రామ్ రాస్తాం గదా! ఆ ప్రోగ్రామ్‌ని రాసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోగ్రామ్ ఎక్కడ రాసినా అంటే ఒక విండోస్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లో రాసినా. ఎక్కడ రాసినా? ఒక విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌లో. సేమ్ అదే జావా ప్రోగ్రామ్‌ని తీసుకెళ్ళి నేను మ్యాకింటోష్‌లో గాని ఆర్ లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ చేసినాననుకోండి, స్టిల్ నాకు అవుట్‌పుట్ అనేది వస్తది. స్టిల్ ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. అదే ఇది ఫీచర్ అనేది సి లాంగ్వేజ్‌లో గాని, సి ప్లస్ ప్లస్‌లో గాని ఎక్కడ కూడా ఈ ఫీచర్ లేదనమాట. ఓన్లీ ఎక్కడుందంట? జావాలో మాత్రమే ఉన్న ఫీచర్ అది. ఏం ఫీచర్ అది? ఒకసారి జావా ప్రోగ్రామ్ రాసినామంటే, ఆ ప్రోగ్రామ్‌ని తీసుకెళ్ళి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ పైన ఎగ్జిక్యూట్ చేసినా మనకి అవుట్‌పుట్ అనేది డిస్‌ప్లే అవుతది. అందుకనే దీన్ని